చెరువుల్లో గుర్రపు డెక్క అనేది కనిపిస్తూ ఉంటుంది కదా సార్, ఆకుల్లాగా ఫుల్ విస్తరించి ఉంటుంది. మరి ఇది మంచిదంటారా, అది వేస్ట్ వ్యర్థం అంటారా? ఈ మధ్య చెరువుల్లో గుర్రపు డెక్క ఉంది, దాన్ని క్లీన్ చేయాలా అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. గుర్రపు డెక్క అనేది వాటర్ హైసింత్ అంటారు. యాక్చువల్గా అది ఒక చాలా మంచి అక్వాటిక్ ప్లాంట్. కాకపోతే అది వీడ్ లాగా పెరిగిపోయి మనకి న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది. కానీ ఒక చెరువులో గుర్రపు డెక్క పెరిగి విస్తరిస్తుంది అంటే కారణం ఏంటమ్మా? నీరు క్లియర్గా లేదు. మానవులకు కలుషితమైంది, మొక్కలకి న్యూట్రియంట్, అంతే కదా. అవును. సో మానవ రీత్యా ఉన్న కాలుష్యము అది న్యూట్రియంట్ కింద తీసుకొని పెరుగుతుంది విపరీతంగా. సో నీటిలో ఉన్నది న్యూట్రియంట్. ఆ నీటిలో ఆ న్యూట్రియంట్ని మనం తీసివేయగలిగితే, క్లియర్ వాటర్ చెరువులో అందించగలిగితే గుర్రపు డెక్క ఎందుకు పెరుగుతామా? ఆటోమేటిక్గా ఉండదు, పెరగదు. అవును. దాని ఆహారం లేకపోతే ఎలా పెరుగుతుంది? మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. ఆరో వాటర్ పెట్టి చిన్న ప్లాంట్, గుర్రపు డెక్క ప్లాంట్ తీసుకొచ్చి పెంచి చూడండి, పెరుగుతుంది చూడండి, 4 రోజుల్లో పెరగదు. మరి దాన్ని తీసేసి మళ్ళీ ప్యూర్ చేయడానికి మనం మీరు అన్నట్టు ఒక సిస్టమేటిక్ గా చెట్లు కనుక నాటితే కనుక హ్యాపీగా మళ్ళీ ఆ వాటర్ కూడా ప్యూర్ అయిపోతుంది. ఎప్పుడైతే ప్యూర్ వాటర్ బిఓడి సిఓడి లిమిట్స్ లో ఉన్నది, తక్కువ లిమిట్స్ లో ఉన్న నీరు చెరువులో ఎంటర్ అయినప్పుడు గుర్రపు డెక్క అనేది పెరగదు. మీరు అన్నట్టు ఒక బిజినెస్ లాగా ఆలోచించి ఒక ముందడుగు వేస్తే కనుక ప్రెసెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో కొంచెం అవగాహన తీసుకొని దీనిపైన ఒక ముందడుగు వేస్తే ఫ్యూచర్ లో భవిష్యత్ మాత్రం చాలా బాగుంటుంది. గ్రీన్ స్టార్టప్స్ అనేవి రావాలి. మరి ఎంత ఖర్చు అవుతుంది దీనికి? పెట్టుబడి ఎలా ఉంటుంది? అది మనం ఎంత నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారు? చెరువులో ఎన్ని ఇన్లెట్స్ ఉన్నాయన్న దాన్ని బట్టి. ఒక సింగిల్ ఇన్లెట్ చెరువు ఉంది అనుకోండి, కొన్ని చెరువులకి 2-3 చోట్ల నుంచి నీరు వస్తుంది. సింగిల్ ఇన్లెట్ చెరువు ఒక వన్ టైం కాస్ట్ 10-15 lakhs వన్ టైం కాస్ట్ తోని, రికరింగ్ కాస్ట్ పెద్ద ఏమి ఉండదు. ఈ మైక్రోబ్స్ 6 నెలలకు చచ్చిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవటం వేలలోనే ఉంటుంది అది. బట్ చిన్న సివిల్ కన్స్ట్రక్షన్ అవసరం అవుతుంది. దానికి సింగిల్ ఇన్లెట్ అయితే ఒక 10 లక్షలు ఆ రేంజ్ లో చేయొచ్చు. ఇప్పుడు దేశం మొత్తం ఈ ప్రాబ్లం ఉందమ్మా, ప్రపంచం మొత్తం ఈ ప్రాబ్లం ఉంది. ఈ టెక్నాలజీ ఆధారంగా గ్రీన్ స్టార్ట్అప్స్ వచ్చినట్లయితే అప్పుడు వాళ్ళు దీన్ని ఒక బిజినెస్ మోడల్ కింద పెట్టుకొని మనకి క్లియర్ వాటర్ అందించగలరు. ఈ చెరువులు ఇవే కాకుండా నార్మల్ గా వర్షపు నీరు కూడా మనం వృధా చేస్తూ ఉన్నాం కదా సార్. ప్యూర్ గా వచ్చే వర్షం నీరు కూడాను ఇందులో చెరువులో పోయి వేస్ట్ అయిపోతుంది. మరి దాన్ని ఎట్లా మనం ప్యూర్ చేసి వాడుకోవచ్చు అంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న హిమాయత్ సాగర్ ఇట్లాంటివి వర్షం నీరే దానిలోకి వస్తుంది. కాకపోతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, హ్యూమన్ కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు డెఫినెట్గా ఎంతో కొంత సీవేజ్ చెరువుల్లోకి ప్రవహించే ప్రమాదం ఉంటుంది. సో అలాంటి ప్రమాదాన్ని అరికట్టుకొని మనం చెరువుల్ని కలుషితం చేసుకోకుండా మంచినీటి, వర్షపు నీరు రావడం వల్ల ఎప్పుడు నీరు కలుషితం కాదు. కానీ వర్షపు నీరు ప్రవహించే ప్రాంతంలో ఆ డ్రైన్స్ ఏవైతే ఉంటాయో అవి క్లీన్గా లేనప్పుడు మాత్రమే కలుషితం అవుతుంది. సో మనం మంచినీటి సరస్సులుగా ఏవైతే ఉపయోగించుకుంటున్నామో ఆ మార్గంలో ఉన్న ఛానల్స్ అవి క్లీన్గా ఉన్నాయా, లేకపోతే ప్లాస్టిక్ వ్యర్థాలతో కలిసి లేకపోతే ఇతర కలుషితాలతో కలిసి ఉన్నప్పుడు చెరువులో నీరు కలుషితం అవుతుంది. అది మనం జాగ్రత్తగా డ్రైన్స్ జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, ఇది ఇప్పుడు ప్రభుత్వం పని కాదంటారా? ఇవన్నీ కూడాను మనం చెరువులు, ఈ రిజర్వాయర్స్ ఇవన్నీ కూడాను ప్రభుత్వం అండర్ లో ఉంటాయి కాబట్టి ఇవి వాళ్ళు తీసుకునే నిర్ణయం కాదంటారా? ప్రభుత్వ పనా కాదా అంటే ముందే చెప్పాను నేను. ఇప్పుడు ప్రభుత్వాలు గత 20-30 ఏళ్ళ నుంచి అవైలబుల్ ప్రూవెన్ బీట్ అండ్ ట్రాక్ లో ఉన్న సొల్యూషన్స్ వైపే ఆలోచిస్తున్నాయి ప్రభుత్వం, కాబట్టి అలానే వెళ్లాల్సి ఉంటుంది. ఏదో కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేసామంటే ఫెయిల్ అయితే ప్రజలు క్షమించరు. కరెక్ట్, రిజల్ట్ వేరేలా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు ఎప్పుడు బీట్ అండ్ ట్రాక్ లో ఉంటాయి. జనరల్ గా రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు బీట్ అండ్ ట్రాక్ లో ఉంటారు. కానీ ఇప్పుడు వస్తున్న యువ ఆఫీసర్స్ వాళ్ళు ఒక పైలట్ బేసిస్, ఒక ట్రయల్ బేసిస్ అని చెప్పి రాసుకొని ఏదైనా ఒక దగ్గర ట్రయల్ చూద్దాము అనే ఆలోచనలో కూడా ఉన్నారు. రాబోయే రోజుల్లో మనం ఎట్లాంటి అడ్వాన్స్మెంట్స్ మనం చూడొచ్చు. గతంలో ఎందుకు ఇది జరగలేదు అంటే ఇప్పుడిప్పుడే ఇది అప్కమింగ్ టెక్నాలజీ కాబట్టి దీనికి సంబంధించిన నాలెడ్జ్ అనేది ఇంకా కామన్ నాలెడ్జ్ కాదు కాబట్టి ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, ఎన్విరాన్మెంట్ సైన్స్ చదువుకున్న వాళ్ళ సిలబస్ లో ఇది లేదు కాబట్టి అంత అవగాహన రాలేదు. ప్రెసెంట్ అయితే ప్రతి ఒక్కరూ ఈ దిశగా మీరు చెప్పే దిశగా ఆలోచిస్తే కనుక మనం తాగే నీరు స్వచ్ఛంగా, మనం చూసే నీరు స్వచ్ఛంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. సో ఇది ఇంటర్వ్యూ చూసిన ఏ వ్యక్తి అయినా ముందుకొచ్చి ఒక స్టార్ట్అప్ లాగా మీరు అన్నట్టు ముందుకొస్తే కనుక ఒక ప్రయత్నంగా ముందుకెళ్ళొచ్చు. మీరు కామెంట్స్ ఏమైనా వస్తుంటే చూడండి. ఎవరైనా కానీ ఇంట్రెస్టెడ్ పీపుల్
ఉంటే గ్రీన్ స్టార్ట్అప్స్ పెట్టుకుంటామంటే డెఫినెట్ గా మీ సహకారం కూడా అందిస్తారు. అబ్సల్యూట్లీ విల్ హెల్ప్ దెమ్ అవుట్. ఎస్ సూపర్ సార్. మన ప్లానెట్ ఫ్యూచర్ కోసం. అవును సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.